నాట్ రియాక్టింగ్ టు గుడ్ అండ్ బ్యాడ్. మీరేమంటున్నారు? ఐ చూస్ హ్యాపీనెస్ ఓన్లీ అంటున్నారు, సాడ్నెస్ వద్దంటున్నారు. సో ఈజ్ ఇట్ అంటే హౌ డు యూ డిఫైన్ దట్? హౌ డు యూ జస్టిఫై దట్? ఇట్ ఈస్ నాట్ జస్టిఫై. ఐ చూస్ మై లైఫ్ టు లివ్ లైక్ దట్. యా, ఎందుకంటే బుద్ధుడు గురించి చెప్తారు, ఆయన 4 గ్రేట్ నిజాలని సత్యాలను చూసిన తర్వాత ఆయన ఎన్లైటన్ అయిపోయారని చెప్పి. మీరు ఆర్ యూ ఆన్ ద పాత్ టు సీకింగ్ దట్ స్టేట్ వేర్ యు ఆర్ ఐ డోంట్ సీ దిస్ ఇస్ జస్ట్ ఎ కామన్ సెన్స్ పాయింట్ ఫర్ మీ. కామన్ సెన్స్ కాన్ఫ్లిక్ట్ జోన్కి ఒక నేను కంట్రోల్ చేయలేని ఒక శక్తి నన్ను బాధ పెట్టడం అనే దానికి అవకాశం ఇవ్వకుండా నేను ఒక డిజైన్ చేసుకున్న లైఫ్ స్టైల్ ఇది. అది యా, భూకంపం వస్తే ఎలాగైతే మనం ఒక దీని కింద ఒకటి దాక్కుంటాము, అంతే సేమ్ అండర్ గ్రౌండ్ వెళ్ళి దాక్కుంటాం. అంతే 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 అంతే. మీరు యు ఆర్ జస్ట్ బికాస్ యువర్ స్టేట్ ఆఫ్ నేను అంటే పారిపోతున్నానా లేకపోతే ఐఎమ్ ఏమంటారు దాన్ని ఇన్సెన్సిటివ్ ఏమన్నా మీ ఇష్టం, అది అది అన్నీ ఎవరినన్నా ఏమన్నా అనుకోవాలి. అది మిమ్మల్ని ఒకళ్ళు జ్ఞాని అంటారు, మళ్ళీ ఒకళ్ళు పారిపోతున్నారంటారు, ఇన్సెన్సిటివ్ అంటారు, అసలు ఆ మాత్రం పట్టించుకోరా అని. ఫ్యామిలీని ఓదారుస్తారా పోనీ? ఎవరైనా వచ్చి మీ దగ్గర బాధపడితే ఏం చేస్తారు? ఇలా ఫలానా వాళ్ళు పోయారు కదా అని, చనిపోయారు, వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ చూడం కదా మనం. ఇప్పుడు డిపెండింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, వాళ్ళకి నా మీద ఉన్న ఇంప్రెషన్ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ తీసుకుని నేను ఒకసారి చాలా హార్ష్గానే చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి చెప్పాను, అమ్మ జస్ట్ మనకి ఎన్ని వద్దు అంటే నేను టక్ 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 అని చెప్పాను. ఎందుకంటే అది ఎమోషనల్గా చెప్తే వర్కౌట్ అవుతుందని తెలిసిన అది ఒక ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పాను అది అదే యూనో. సో అలాగే నేను ఆ ప్రాసెస్ బట్టి, పొజిషన్ బట్టి, మనిషిని బట్టి ఐ డూ డిఫరెంట్ థింగ్స్. ఓదార్చడం మాత్రం చేయను. ఏం చేయరు? ఓదార్చడం. నో ఓదార్పు యాత్ర. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మధుకి నేను ఒక మెసేజ్ పెట్టాను, లైఫ్ అనేది చాప్టర్స్, ఒక చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామని పెట్టా. అదేంటి అందులో ఏముందంటే నాకు కూడా తెలియదు, అది ఒక అధ్యాయం అయిపోయింది. సో ఇప్పుడు నేను దానికి ఏదో పెట్టాడు ఎమోజీ. ఏమని పెట్టారు? ఎలాంటి ఎమోజీ పెట్టారు? ఈ జస్ట్ సెడ్ ఏదో ఒక థమ్స్ అప్ ఏదో సంథింగ్ లైక్ దట్. సో నేనేంటంటే అది ఇప్పుడు లైఫ్ బతకటం అనేది మనకి నచ్చనిది, మన హర్ట్ చేసేది జరిగినప్పుడు దాన్ని అవాయిడ్ చేసి టక్ అని టర్న్ కొట్టాను అంతే. దానికి మీరైనా పేరు పెట్టుకోండి, వెళ్ళిపోతున్నానా, పారిపోతున్నానా, ఫేస్ చేయలేకపోతున్నానా నిజాన్ని అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అదంతా ఆలోచించి బెస్ట్ వే ఏంటి అని తీసుకున్న డెసిషన్ అది. నాకు వేరే తెలియదు కాదు. సో ఇప్పుడైతే మీరు మురళీ మావితో మళ్ళీ మాట్లాడరు, బహుశా ఈ మధ్య చాటింగ్ ఏమైనా ఉండుంటే అది కూడా ఉండదు. నాకు అసలు బేసిక్గా డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మురళీ మాయకి నేను ఒక క్వశ్చన్ అడగటానికి మాకు ఏదైనా ఇది లేదు. ఎప్పుడైనా కూడా నేను మురళీ మీద గుర్తు వస్తుంది, లేకపోతే ఏదో అంటారు దాని మీద ఏదో ఒపీనియన్ ఏముంటుంది, ఇది చూసావా మన రామోయిజం ఎపిసోడ్ ఏదో పంపించి దాని మీద ఒక 5 నిమిషాలు మాట్లాడి మ్యాక్సిమం అది ఉండదు. మురళీ మాయతో ఇంట్రాక్షన్ ఒకటే ఉండదు నాకు ఇప్పుడు, అదర్వైజ్ ఏమీ డిఫరెన్స్ ఉండదు. అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు సీ ద బాడీ. అది మెయిన్ రీజన్. ఎప్పుడైతే ఆ ఒక్క ఇమేజ్ నా మైండ్లోకి వచ్చిందంటే నేను ఇట్ వోంట్ బి ద సేమ్ అగైన్. యా, అది ఒక ముళ్ళలాగా ఇంకా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు లైఫ్ అంతా. అది అది ఇట్స్ యాక్చువల్లీ ఇట్ వాస్ ట్రూలీ అంటే నాకుండే కొద్దిపాటి ఇంటరాక్షన్కి నేనే కొంచెం ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. అంటే అలా అయింది పరిస్థితి అది చూస్తే అక్కడ. సో అది మొత్తానికి అయితే మీరు డెత్ అనేది అప్పుడు దగ్గర వాళ్ళ మరణం అనేది ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవటానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే దగ్గర అవ్వకూడదు ఎప్పుడు. వాళ్ళ మరణం అవుతున్నప్పుడు అది కరెక్ట్. ఎవరికి యూఆర్ ప్రాక్టీసింగ్ డిటాచ్మెంట్. యా, అంటే నేను దాని అందంగా ఏదో ఫిలాసఫీ పార్లెన్స్ లో చెప్తున్నాను. కరెక్ట్. డిటాచ్మెంట్ విత్ ఇన్వాల్వ్మెంట్. అంతేనా? అంతే. ఇన్వాల్వ్మెంట్ అంటే మీరు మళ్ళీ నాకు పనికొచ్చే వరకు ఐఎమ్ యాక్చువల్లీ అప్లయింగ్ అంటే ఒక న్యాచురల్ యానిమల్ ఫిలాసఫీ. అంటే యానిమల్స్ని, హ్యూమన్ బీయింగ్స్ని కూడా నేచరే క్రియేట్ చేసింది. మన తెలివితోటి మనం అన్నీ కుదుర్చుకుని అట్లా కాంప్లికేట్ చేసుకున్నాం. ఏ రోజు అయితే దాన్ని తీసి పాడేసామో అది అండ్ యూర్ ఓన్లీ స్టికింగ్ టు దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్లో కాకపోయినా చెప్తున్నాను, ఇప్పుడు మెన్ విమెన్ ఉట్టి సెక్స్ కోసం కలిసారు అనుకోండి, అప్పుడు ఈ భార్య భర్త పిల్లలు ఇంటికి లేట్గా వచ్చాడు, ఏంటి నాకు బర్త్డే మర్చిపోయారు, ఇలాంటి చిరాకులన్నీ దుబ్బుతాయి. అంత చిన్న సొల్యూషన్ ఉంది దానికి.
అది కానీ వీళ్ళకి ఆ బాధలు కావాలి కాబట్టి ఆ బాధలు లేకపోతే మా మనుషులు బతకలేరు. అది మెయిన్ ప్రాబ్లం. అది బాధలు అంటే ప్రతి వాళ్ళకి ఏదో వ్యాపకం కావాలి కదా సార్ లైఫ్. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు అందరూ మీలా సినిమాలు తీసి అంత బిజీగా ఉండరు. వ్యాపకం ఉండటం అది బిజీ క్వశ్చన్ కాదు. వ్యాపకం అంటే ఇప్పుడు మీకు ఇది సినిమా తీసారా, బిజినెస్ చేశారా, లేకపోతే ఏదో చేశారా, అది పాయింట్ కాదు. మీ ఇష్టం వచ్చింది అన్నది పాయింట్. ఏంటి అన్నది పాయింట్. కొంతమందికి అది ఇష్టమే, ఏమి చేయకపోవడం కూడా ఇష్టం, అది కూడా ఓకే. ఇప్పుడు మీకు అన్నం కందిపొడి నెయ్యి వేసి పెడితే ఇష్టం ఉండదు. యూ వాంట్ టు ఈట్ ఫింగర్ ఫుడ్స్ అనుకోండి, మీరు అది ఒక రోలో ఏదో తినేస్తారు. ఇంకోళ్ళకి అది ఇష్టం. ఇప్పుడు నీ చెయ్యంత పాడవుతుంది, అన్నం ఎందుకు, కందిపొడి నెయ్యి కదా. నేను అదే చెప్తున్నా. సేమ్ మీ ఇష్టం వచ్చి మీరు ఎన్నుకున్నారు, ఇంకోటి ఎవడు చెప్పకూడదు. అందుకని ఎప్పుడు ఏం చెప్తాను, నీ బతు నువ్వు వధు, నా చావు నేను చేస్తా, ఆర్ వైస్ వర్సా. అది ఏ ఇద్దరికి సేమ్ ఉండదు. కరెక్ట్. ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకేలాగా ఆలోచన. ఎందుకంటే వాళ్ళు పుట్టిన పరిస్థితులు, వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూయెస్ట్ టు యూ? Ignore and avoid situations of death, especially of near ones. Second, celebrate death. Third, go through that whatever pain or sadness and get done with it. Fourth, none of the above. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు? Ignore or avoid death because it's unpleasant. కరెక్ట్. అది నేను ఫాలో అయ్యేది. సెకండ్, సెలబ్రేట్ డెత్కి మీనింగ్ లేదు. అంటే ఆత్మ మళ్ళీ పునరుత్తేజితం అయ్యింది, మళ్ళీ అది మనకి యాక్చువల్లీ ఫిలాసఫీ అంతా అంతే కదా. భగవద్గీతలో కూడా ఇటు ఆత్మకి మరణం ఉండదు, ఆత్మ అది ప్రయాణిస్తుంది. అదొకే. అది సెలబ్రేట్ డెత్ అనే ఫిజికల్ అప్లికేషన్ ఏంటి ఉంటుంది. సెలబ్రేట్ డెత్ అంటే అప్లికేషన్, నాట్ అబౌట్ థియరైజింగ్ ఇట్. యూనో, ఇప్పుడు పోయాడు బాబాయ్ నన్ను గంతులేస్తారు, ఏంటి సెలబ్రేట్ డెత్ అని ఏంటి నాకు అర్థం కావట్లేదు. అలా కాదు, అది పూర్తిగా జీర్ణించుకుని ఈ ఆత్మ దాని కాలం పూర్తయిన తర్వాత మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని పునర్జన్మ నమ్మి వాళ్ళకి అది ప్రవేశించి మరొక అది డిఫరెంట్. అది కంప్లీట్గా. ఇప్పుడు ఇగ్నోర్ డెత్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కారణంతో మురళీమై షిఫ్టెడ్ అనుకోండి, అమెరికాకు ఎక్కడికో వెళ్ళిపోయాడు వేరే పని మీద, బిజినెస్ మీద. నేను మళ్ళీ ఇప్పటికీ కలగకపోవచ్చు, 5 ఏళ్ళ తర్వాత కలవచ్చు, 10 ఏళ్ళ తర్వాత. కానీ బతికే ఉన్నాడు అనే దానికి ఎక్కడికో వెళ్ళిపోవటానికి నాకు ఫండమెంటల్ డిఫరెన్స్ తెలియట్లేదు. కరెక్ట్. ఇది ఎవెన్చువలీ అనదర్ డెస్టినేషన్, మేబీ ద ట్రాన్సిషన్ పాయింట్ ఈస్ డిఫరెంట్. ద హోల్ థింగ్ ఇస్ దట్. ఓకే, దాని తర్వాత అసోసియేటెడ్ థింగ్స్ ఉంటాయి దానికి. రైట్. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, ఫ్యామిలీలో ఎవరెలా ఫీల్ అయ్యారు అవన్నీ, అదేదో నాకు ఎంతో కొంత తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ దగ్గరలు కాబట్టి. యూనో, ఆ కాంటెక్స్ట్లో మేబీ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ ఐ సే సంథింగ్, I might do it. But I don't think about the dead person anymore. అంటారు కదా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు వాళ్ళ తీపి జ్ఞాపకాలు. బేసికలీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మీకు అఫ్ కోర్స్ జ్ఞాపకాలు కూడా ఉండవు కాబట్టి తీపి జ్ఞాపకాలు. యూ విల్ ప్రాబబ్లీ పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటే టెక్నికల్గా అది కూడా నా ఉద్దేశం, నేను పోతే మాత్రం ఎవడో నన్ను మంచోడు అనరు అని అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది అంటానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోడు అనేది లెక్క ప్రకారం ఇస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఇస్ దిస్ అని అనడానికి ఛాన్సే లేదు. ఆడ అమ్మాయిలు కాళ్ళు నాకుతాడు, ఆడ పిచ్చి పిచ్చి సినిమాలు తీసాడు, లేకపోతే ఇది చేసాడు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకేపు నుంచి ఏదో శివ తీసాడు, లేకపోతే అది ఇది అని ఒక గ్యాంగ్ ఉంటారు, ఇంకో గ్యాంగ్ ఏమో అది ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిపి ఏమనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. బట్ పోయిన వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది పాయింట్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర ఎవరికి మంచోళ్ళు, ఎవ్రీబడీ విల్ హ్యావ్ ఎ పర్స్పెక్టివ్ దానికి సంబంధించి. అప్పుడు ఇక్కడ ఏంటి, తన కూతురికి, ఇప్పుడు అంబికా మురళీమయ్య కూతురికి ఉన్న రిలేషన్షిప్ వేరుంటుంది, మధుతో వేరుంటుంది, భార్యతో వేరుంటుంది, మ్యాన్ అండ్ వుమెన్ నాతో వేరుంటుంది. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఈక్వేషన్ విత్ దట్. సో వాళ్ళందరి ఫీలింగ్స్ని మనం జనరలైజ్ చేయడం. అందరూ ఒకేలాగా ఫీల్ అవ్వరు, ఒకే డైరెక్షన్ ఫీల్ అవ్వరు. యూనో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన కూతురు అంబిక రోజు 1 గంట మాట్లాడుతుందని చెప్పింది అవి ఎవ్రీ డే. సో షీ సడన్లీ ఫీల్ అ లాస్ ఆఫ్ దట్ కాన్వర్సేషన్. ఇప్పుడు కరెక్ట్, నేను మాట్లాడినప్పుడు 3-4 నెలలకు ఒకసారి మాట్లాడచ్చు, కానీ ఐ టాక్ అబౌట్ సమ్ ఇంటలెక్చువల్ స్టఫ్, ఏదో బుక్, ఏదో సినిమాలో ఒక థాట్, నేను అవి మాట్లాడతాను. ఐ నెవర్ టాక్ ఎమోషనల్లీ. అంటే ఒక ఐడియా ఇంకొక ఐడియాతో మాట్లాడుకున్నట్టే. అంతే, కరెక్ట్, పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్ ఎనర్జీ.
సో ఇప్పుడు అంబికళ్ళు ఏమి ఏం చేసారు, పొద్దున్న భోజనం చేశారా లేకపోతే ఎలా ఉంది ఇప్పుడు అని ఎలాంటి అని హ్యూమన్ ఆస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి దాంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ డైరెక్షన్ ఆఫ్ లాస్ కూడా అటైపు ఉంటుంది. యూనో, సో నేను మొత్తం అని చేశానని చెప్పట్లేదు, కానీ అది ఇందాక మీరు చెప్పింది అవాయిడ్ అండ్ ఇగ్నోర్ ఇస్ వాట్ ఐ ఫాలో, వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. Not in your control, yeah. And death is obviously not in anybody's control. Yeah, correct. So, have you ever really cried, broken down ఎప్పుడైనా తట్టుకోలేక గ్రీఫ్? ఎక్సెప్ట్ I did, కానీ నాకు ఒక్కటే ఏంటంటే అది నాలో నేను ఒక సినిమా తీసుకుంటున్నానా నిజంగా ఫీల్ అవుతున్నానా అని నా మీద డౌట్ వస్తుంది. అంటే యు ఆర్ సపోజ్డ్ టు క్రై అనా? No, you can psych yourself into feeling something, which is what ఇప్పుడు ఎమోషన్ అనేది లాజిక్ అందదు. అప్పుడు నేను ఎమోషన్ని కంట్రోల్ చేస్తాను అని నేను చెప్పింది, వెదర్ ఐ కెన్ డూ ఇట్ 100% ఐఎమ్ నాట్ వెరీ షూర్. నేను జియా పోయినప్పుడు కూడా ఏడ్చాను, ఫర్ ఎగ్జాంపుల్, యూనో. అండ్ సమ్ టైమ్స్ ఐ క్రై, ఐ మీన్ ఇప్పుడు నేను నైన్ రాయన్ డాక్యుమెంటరీ చూస్తే ఏడ్చాను ఒకరోజు. ఐ ఫీల్ దట్ ఈస్ అబౌట్, నేను ఒక్కనే ఉన్నా నా ప్లేస్లో, అండ్ ఫ్యాక్ట్ దట్ షీ ఎగ్జిస్టెడ్ ఐ వాజ్ క్రైంగ్ అవుట్ ఆఫ్ జాయ్. ఐ నో దట్ ఈస్ ఇట్. అంటే ఆనందంతో యాడ్ అవటం అనేది వేరు, దుఃఖంతో యాడ్ అవటం అనేది వేరు. నేను ఆనందంతో ఏడ్చిన సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. యా, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఎవరైనా ఉన్నారని చెప్పి మీరు ఏడ్చారంటే మీరు ఎంత ఎమోషనల్ అని అర్థమవుతుంది. దట్ సంబడి ఎగ్జిస్టెడ్ యు క్రై బికాస్ దట్ పర్సన్ ఇస్ మేడ్ మై లైఫ్. ఇప్పుడు మీరు లైఫ్లో వెనకాల తీసి చూసుకుంటే మీరు ఎన్ని రోజులు అన్నం తిన్నారు, ఎన్ని చికెన్లు తిన్నారు, లేకపోతే ఎన్నిసార్లు నిద్రపోయారు కాదు కదా, ఎన్ని రోజులు. మీకు ఫలానా వ్యక్తులు ఉండటం వలన మీ లైఫ్కి ఒక సార్థకం వచ్చింది, మీ లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అండ్ టోటాలిటీ వచ్చింది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని ఒక గ్రాటిట్యూడ్ తోటి ఐఎమ్ క్రైమ్, ఎందుకంటే ఒక హ్యూమన్ ఫామ్లో చూశాను కాబట్టి ఆయన రాండి. యా, జియా ఖాన్ పోయినప్పుడు వై డిడ్ యూ? జియా ఖాన్ ఎందుకంటే బికాజ్ ఐ నో జియా వెరీ వెల్, పాయింట్ 1. బట్ వెరీ వెల్ అంటే ఏంటి, తనకున్న అంబిషన్స్, తనకున్న యంగ్ ఏజ్లో వాట్ ఎవర్ షీ వాజ్ అస్పైరింగ్, వాట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్, వాటన్నిటినీ నేను కౌంటర్ చేసేవాడిని. జియా నువ్వు అలా ఆలోచించద్దు, అది ఇది అన్నీ నేను చెప్పేవాడిని. బట్ అది ఎమోషన్స్ ఓవర్కమ్ దట్ హోల్ థింగ్. అంటే ఐ ఫెయిల్డ్ with my philosophy to explain to her the stupidity of wanting to do something like that.